परमात्मने नमः। श्री परमात्मने नमः। अथ द्वितीयोऽध्यायः सांख्ययोगः। श्रीभगवानुवाच स्वधर्ममपि चावेक्ष्य न विकम्पितुमर्हसि धर्म्याद्धियुद्धात् श्रेयोऽन्यत् क्षत्रियस्य न विद्यते यदृच्छया चोपपन्नं स्वर्गद्वारमपावृतं सुखिनः क्षत्रियाः पार्थ लभन्ते युद्धमीदृशम् अदचेत्त्वमिमं धर्म्यं संग्रामं न करिष्यसि ततः स्वधर्मं कीर्तिं च हित्वा पापमवाप्स्यसि अकीर्तिं चापि भूतानि कथयिष्यन्ति ते व्ययाम् सम्भावितस्य च कीर्तिः मरणादतिरिच्यते भयाद्रणादुपरतं मंस्यन्ते त्वां महारथाः येषां च त्वं बहुमतो भूत्वा यास्यसि लाघवम् अवाच्यवादांश्च बहून् वदिष्यन्ति तवाहिताः निन्दं तस्तव सामर्थ्यं ततो दुःखतरं नु किम् हतो वा प्राप्स्यसि स्वर्गम् जित्वा वा भोक्ष्यसे महीम् तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः सुखदुःखे समे कृत्वा लाभालाभौ जयाजयौ ततो युद्धाय युज्यस्व नैवं पापमवाप्स्यसि एषा ते विहिता सांख्ये बुद्धिर्योगे त्विमां शृणु बुद्ध्या युक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यसि नेहाभिक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात् व्यवसायात्मिका बुद्धिः एकेह कुरु नन्दन बहुशाखा ह्यनन्ताश्च बुद्धयो व्यवसायिनां यामिमां पुष्पितां वाचं परवदन्त्यविपश्चितः वेदवादरताः पार्थ नान्यदस्तीति वादिनः कामात्मनः स्वर्गपरा जन्म कर्म फलप्रदाम्
फलप्रदाम् क्रियाविशेषबहुलां भोगैश्वर्यगतिं प्रति भोगैश्वर्यप्रसक्तानां तयापहृतचेतसां व्यवसायात्मिका बुद्धिः समाधौ न विधीयते यामिमां पुष्पितां वाचं प्रवदन्त्यविपश्चितः वेदवादरताः पार्थ नान्यदस्तीति वादिनः कामात्मानः स्वर्गपरा जन्मकर्मफलप्रदां क्रियाविशेषबहुलां भोगैश्वर्यगतिं प्रति भोगैश्वर्यप्रसक्तानां तयापहृतचेतसां व्यवसायात्मिका बुद्धिः समाधौ न विधीयते అయిపోయిందా 3 సార్లు ఇంకొకసారి యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యవిపశ్చితః వేదవాదరతాః పార్థ నాన్యదస్तीति వాదినః కామాత్మానః స్వర్గపరా జన్మకర్మఫలప్రదాం क्रियाविशेषबहुलां भोगैश्वर्यगतिं प्रति भोगैश्वर्यप्रसक्तानां तयापहृतचेतसां व्यवसायात्मिका बुद्धिः समाधौ न विधीयते వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సాంఖ్యయుగంలో నిన్నటి రోజున మనం చూసినప్పుడు ఆత్మ యొక్క సర్వవ్యాపకత్వాన్ని, అకర్తృత్వాన్ని విశదంగా మనకి ఎన్నో రకాలైనటువంటి ఉదాహరణలతో చెప్పిన తరువాత ఆయన మనకి ఒక కర్మ, యుద్ధం అనేటువంటి కర్మ అర్జునుడికి చెప్తున్నాడు కాబట్టి ఈ యుద్ధం అనేటువంటి కర్మ ఆ యొక్క ఆత్మజ్ఞానంతో నీవు ఏ విధంగా చెయ్యాలి అంటే సమబుద్ధితో చెయ్యి. అంటే ఒక పని చేస్తున్నప్పుడు కలిగేటువంటి సుఖదుఖాల పట్ల, లేక లాభ నష్టాల పట్ల, తర్వాత జయాపజయాల పట్ల కూడా సమమైన బుద్ధి. అంటే అది మంచి జరిగినా నువ్వు అనుకున్నట్టుగా జరిగినా సంతోషమే, జరగకపోయినా సంతోషమే. దాన్ని బట్టి నువ్వు అనుకున్న విధంగా జరగలేదనేటువంటి ఒక వాదనలోకి పడిపోయేటట్లయితే నువ్వు ఆ కర్మ పట్ల బంధితుడు అయిపోతున్నావు. అలా ఏది జరిగినా అది భగవంతుడి ప్రీతిగా నేను చేస్తున్నాను, నా కర్మ చేయడానికే నాకు అధికారం ఉంది, కానీ ఫలితాన్ని నేను ఆశించాల్సిన అవసరం లేదన్నటువంటి ఒక సమబుద్ధి కలిగినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది నిన్ను కర్మ చేసినటువంటి పాపాల నుంచి బంధింపదు. ఆ విధంగా నువ్వు పాపాన్ని పొందవు అనేది చెప్పి తర్వాత ఇక సాంఖ్యయోగం గురించి నీకు అంటే సాంఖ్యయోగం అంటే ఇక్కడ ఆత్మజ్ఞాన యోగం గురించి చెప్పడం అయిన తర్వాత కర్మ ఏ విధంగా చేయాలో చెప్పిన తర్వాత ఇప్పుడు నేను కర్మయోగం అంటే ఏమిటో నీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానని నిన్న మొదలుపెట్టాడు. దానిలో ఏం చేశాడని చెప్పాడంటే, కర్మ చేసినందువలన దానివలన బంధింపబడకుండా ఉండాలనుకుంటే ఆ కర్మ ఎట్లా చేయాలో మనకు తెలిసి ఉండాలి. కర్మ ఎట్లా చేయాలో తెలిసి ఉండాలంటే దాని పట్ల, కర్మ చేసిన దాని పట్ల సమబుద్ధితో మనం ఉండడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేసేటట్లయితే వాడు బంధంలో ఇరుక్కోడు, దానివల్ల పాపం పొందడు. ఇటువంటి
విఘ్నతతో చేసేటువంటి కర్మ ఏదైతే ఉందో దాన్నే ఇక్కడ సమత్వ బుద్ధి లేక బుద్ధి, కర్మయోగం చేయడానికి కావలసిన బుద్ధి అనేటువంటి పేరు పెట్టాడు ఆయన. తర్వాత ఆ విధంగా మనం కర్మ చేయడం కనుక నేర్చుకునేటట్లయితే అది మన బంధాన్ని నుంచి విడదీసి మనని మోక్షానికి వెళ్ళే మార్గంగా చేస్తుంది. ఎందుకంటే చేసిన ఒక కర్మ యొక్క ఫలితం మన ఎప్పుడైతే అంటుకోవడం లేదో మనం నిష్కామమైనటువంటి కర్మను ఆచరించడం ద్వారా మనం దానికి బంధితులం కాకుండా పరమాత్మ యొక్క సన్నిధికి చేరడానికి అవకాశం ఉందని చెప్పి, తర్వాత ఈ కర్మయోగం యొక్క మహత్తు ఏమిటనేది కూడా నిన్న మనకి విశదంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే మామూలుగా మనం ప్రపంచంలో ఒక పని మొదలు పెడితే అది పూర్తయ్యే వరకు చేస్తే కానీ మనకు ఫలితం రాదు. ఆ ఫలితాన్ని నువ్వు కోరుతున్నావా లేదని పక్కకు పెట్టు, పూర్తిగా చేస్తే కానీ ఫలితం రాదు. కానీ ఈ వివేకమైనటువంటి బుద్ధితో నువ్వు గనక కర్మ చేసేటట్లయితే ఏ కొద్దిపాటి కర్మ చేసినా సరే దాని యొక్క ఫలితం ఏనాడు వృధా పోదు. ఎందుకని జన్మ జన్మాంతరాల వరకు కూడా దాని యొక్క ఫలితం నీకు ఉంటూనే ఉంటుంది అనేది నిన్న చెప్పడం జరిగింది. ఎందువలనంటే ఎంత చిన్న కార్యక్రమం అయినా సరే, ఒక పుణ్యకార్యం లేక ఒక తపస్సు, ఒక మంత్ర జపము నిష్ఠగా దాన్ని కేవలం పరమాత్మ ప్రీతి కోసం, నాకు ఫలానది కావాలని కోరద్దు, అది లేకుండా నువ్వు చేసుకుంటూ వెళ్ళు. అటువంటి పుణ్యం ఏదైతే నువ్వు కర్మ చేస్తున్నావో అంటుకోకుండా ఒక నిశ్చయాత్మక బుద్ధితో నువ్వు చేసుకెడుతున్నావో అప్పుడు అది నీకు జన్మ జన్మాంతరాల్లో కూడా ఉపయోగపడుతుందని నిన్న మనకి చెప్పడం జరిగింది. ఏ విధంగా అంటే మనం ఒకవేళ ఈ నిష్కామమైనటువంటి కర్మ చేసుకుంటూ శరీరాన్ని విడిచిపెట్టవలసిన పరిస్థితి వస్తే వచ్చే జన్మలో మళ్ళీ అతన్ని నేను చాలా కాలం స్వర్గం లాంటి ఒక విశాలమైనటువంటి ప్రాంతంలో ఆయన్ని రెస్ట్ ఇచ్చి తర్వాత మళ్ళీ ఒక ధనవంతుల ఇంటిలో కానీ లేక ఒక యోగుల వంశంలో కానీ పుట్టించి కితం జన్మలో వదిలేసినటువంటి యోగం ఎక్కడ వదిలివేయబడిందో దాని తర్వాత యోగాన్ని కొనసాగించడానికి వీలుగా అతనికి కావాల్సిన ఏర్పాట్లు నేను బాధ్యత తీసుకుంటున్నాను అని మనకు చెప్పాడు. అందువలన నిశ్చయాత్మక బుద్ధితో మనం ఏ కొద్దిపాటి కర్మ చేసినా కూడా అది వృధా పోదు. తర్వాత కొంతకాలం ఈ జీవితం అయిపోయిన తర్వాత నాకెట్లా అని భయపడాల్సిన అవసరం లేదు. అది ఎల్లప్పుడూ లెక్క వేయబడుతుంది. దానికి ఫలితం నీకు జన్మ తర్వాత అయినా సరే ఇవ్వబడుతుంది కనుక నువ్వు నిష్కామంగా ఒక నిశ్చయమైన బుద్ధి అంటే ఏమిటి, కేవలం నేను చేయబడే కర్మ పరమాత్మ ప్రీతికి, నేను ఒక కర్తవ్యాన్ని నిర్వహించడానికి వచ్చాను, దీని ఫలితాలతో నాకు సంబంధం లేదనేటువంటి బుద్ధితో సమబుద్ధితో ఉండడం అవసరమని చెప్పి ఆయన దీనివల్ల కలిగే ఫలితం ఏమిటి అంటే మానవులందరికీ మామూలుగా ఉండేది ఏమిటి, భయం, మహాభయం అంటున్నాడు ఆయన. ఏమిటది, మరణ భయం. తర్వాత సంసార చక్రంలో పడి పుట్టి చచ్చులు అనేటువంటి ఇది ఒక భయం. వీటిని దాటాలంటే ఈ నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధితో అంటుకోకుండా కర్మలు చేయడం ఒకటి మాత్రమే మార్గం అనేది మనం చూడడం జరిగింది. ఈ విధంగా చేస్తే నిశ్చయమైన బుద్ధితో చేస్తే జరిగేది ఏమిటి అంటే చిన్న ఉదాహరణలు కూడా మనం చూసుకున్నాం. ఒక లత ఉందనుకోండి, ఆ లతని ఒక కట్టెపాతి మనం నుంచోబెడితే ఆ లత దానికి చుట్టుకుంటూ వెళ్ళి పైదాకా వెళ్ళిపోతుంది. అలా కాకుండా దాన్ని అలా నేల మీద వదిలేసామండి, వదిలేసి ఏమవుతుంది, డొంకకు పడినట్టు తీగలాగా అది అటు ఇటు చెల్లరమెల్లర అయిపోతుంది. ఇక్కడ ఈ ఉదాహరణని మనం యోగ మార్గంలోకి తీసుకునేటట్లయితే మనం సుషుమ్న నాడి ద్వారా ఈ జీవాత్మ స్వరూపమైనటువంటి కుండలిని శక్తిని పైకి తీసుకువెళ్ళడం అనేది అలవాటు చేసుకుంటే పైన ఉన్నటువంటి పరమాత్మ దగ్గరికి మనం చేరేటువంటి అవకాశం ఉంది. దానినే ఇక్కడ ఏకాగ్ర బుద్ధి అంటున్నాడు. ఏకమైనది అగ్రభాగంలో ఉన్నది. ఆ బుద్ధి దగ్గరికి చేరాలంటే నీకు ఇది ఒకటే మార్గము. తర్వాత ఏ విధంగా మన శరీరంలో అన్ని రకాలైనటువంటి ఇంద్రియాలకి శక్తిని ఇస్తూ పరమాత్మ శక్తిగా ఉన్నాడో అది ఇన్నిటిలోకి విస్తరించబడడం వలన ఏకాగ్రత కోరడానికి మనకు అవకాశం కలగడం లేదు. అందువలన వాటన్నింటినీ సమీకృతం చేసి ఒక దిక్కుగా పైకి తీసుకువెళ్ళేట్లయితే అక్కడి నుంచి వెలువడే శక్తి అనంతమైన శక్తి. ఆ శక్తి నిన్ను పూర్తిగా కప్పేస్తుంది, ఇది అయిపోతుంది. తర్వాత ఏ విధంగా అంటే ఇంకొక విధానం,
నేను విడుదల చేస్తుంది, బంధాల్లోంచి కర్మబంధాల నుంచి విడుదల చేస్తుంది. తర్వాత రెండోది ఏమిటంటే, ఇప్పుడు సపోజు ఒక సూర్యకిరణాలు మామూలుగా పడుతున్నాయి అనుకోండి, అవి ఎంత తీక్షణంగా ఉన్నా విడివిడిగా పట్టడం వల్ల వాటి యొక్క శక్తి ప్రకటితం కాదు. అదే కాకుండా ఒక భూతద్దాన్ని మనం పెట్టామనుకోండి, ఆ అన్ని కిరణాలు అలా వచ్చి దాని మీద పడినప్పుడు కింద ఉన్న వస్తువు కాలిపోతుంది, కాగితం కానీ ఇంకెటి కానీ. ఇక్కడ అర్థం చేసుకోండి, మనం యొక్క బుద్ధి పరమాత్మ యొక్క శక్తి ఏదైతే ఉందో అది విచలితమై అన్ని వైపులకి విస్తరించేటట్లయితే, విడివిడిగా ఉంటే దాని యొక్క శక్తి పరిమితంగా ఉంది. ఎందుకని అన్ని చోట్లకి అది డిస్ట్రిబ్యూట్ అయిపోయింది. అలా కాకుండా ఏకాగ్ర బుద్ధితో నువ్వు దాన్ని తీసుకువెళ్ళటానికి ప్రయత్నం చేస్తే అది ఏ విధంగా కింద కాగితాన్ని తగలబెట్టేసిందో అంతకన్నా ఎక్కువ శక్తి నీలోంచి విడుదలగా అవుతుంది. సో ఆ విధంగా కూడా జరిగే అవకాశం ఉందనేది నిన్న చూసి, నిశ్చయాత్మక బుద్ధితో అంటే కేవలం కర్మ చేయడమే, దాని ఫలితంతో నాకు సంబంధం లేదు, పరమాత్మ యొక్క ప్రీతి కోసమే నేను కర్మ చేస్తాను అనేటువంటి నిశ్చయమైనటువంటి బుద్ధితో చేయడం ఒకటే మార్గము. దానివల్లనే మనుషుడు, లేక అర్జునుడికి చెప్తున్నాడు, మనుషుడు ఈ యొక్క కర్మబంధాల నుంచి విముక్తుడయ్యి తన యొక్క గమ్యమైనటువంటి పరమాత్మని చేరుకునే అవకాశం ఉందనేది నిన్న మనం చూడటం జరిగింది. తర్వాత ఈ రోజుకి వచ్చేటప్పటికీ ఒక 3 శ్లోకాల్లో ఆయన నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి లేని వాళ్ళ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందనేది ఒక 3 శ్లోకాల్లో దాదాపుగా మనందరికీ అప్లై అయ్యేటువంటి విషయం. సో దాన్ని చెప్పడం మొదలుపెట్టాడు. 3 శ్లోకాలు కలిపినటువంటి ఒకే ఒక విషయాన్ని, ఎవరు నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి లేని వాళ్ళ యొక్క చర్యలు ప్రపంచంలో ఏ విధంగా ఉంటాయి అని. లేని వాళ్ళవి. ఉన్నవాళ్ళకి వాడి ఏకాగ్ర బుద్ధి, వాడికి అసలు వేరే ఇదేం లేదు, దేవుడు భగవంతుడు తప్ప పరమాత్మ తప్ప ఇంకోటి లేదు వాడికి. అందువలన వాడి విషయంలో మనం వరి అవ్వాల్సిన పని లేదు. కానీ అది చేరే వరకు మనకు కలిగే కష్టాలు ఈ ప్రపంచంలో పెడితే మనం దొంగకి పాకిన తీగలాగా మనం ఉన్నంతకాలం ఏ విధమైన వాటిల్లో మనం పడిపోతూ ఉంటాము అంటే అది ఎట్లా ఉంటుందో ఇవాళ మనకి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకనంటే ఇప్పుడు ఈ విధమైనటువంటి ఇది అవడం వల్ల మనందరికీ కూడా ఈ కామ్య కర్మలు చేయడానికి అసలు మనకి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే మనకి వేదాలు ఆధారం. మొదట ఈ వేదాలలో 3 రకాలైనటువంటి కాండలుగా ఉన్నది ఈ వేదం. 3 రకాల కాండే 3 భాగాలుగా ఉంది. ఈ 3 భాగాల్లో మొట్టమొదటి కర్మకాండ, రెండవది ఉపాసనాకాండ, మూడవది జ్ఞానకాండ. ఇప్పుడు మనం ఇంతవరకు నిశ్చయాత్మక బుద్ధి ఏకీకృతంగా చేయడం, ఏకాగ్రం సాధించడానికి చేయడం అనేది జ్ఞానకాండకి సంబంధించింది. అది చివరిలో ఉంది. సో ఈ వేదాల్లో మొట్టమొదటి చెప్పబడింది ఏమిటంటే కర్మకాండ. ఎందుకని ఇవి చెప్పబడింది? అందరికీ అసలు అదే చెప్పచ్చు కదా, మానవులందరికీ కూడా. అందరూ 84 లక్షల తర్వాత వచ్చినటువంటి మహోత్కృష్టమైనటువంటి మానవ జన్మకు వచ్చారు కదా, అది ఎందుకు చెప్పకూడదు అంటే, ఇప్పుడు పిల్లలందరూ పుట్టిన తర్వాత స్కూల్కి వెళ్ళాలంటే మొట్టమొదటిలో చిన్న ఇది ఏది నర్సరీ, తర్వాత ఇప్పుడు నేను కొత్తగా కనిపెట్టబడినాయి ఇవన్నీ కూడా. అంతకుముందు 4 ఏళ్ళు దాటే వరకు అక్షరాభ్యాసం చేసేవాళ్ళు కాదు. అక్షరాభ్యాసం చేసిన తర్వాత రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళడం జరిగేది. సరే, ఇప్పుడైతే 1 రోజు వెళ్ళి నిద్రపోవడానికి ఒక స్కూలు, ప్రీ నర్సరీ, తర్వాత ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, ఇలా మొదలు పెడుతున్నారు. సో ఇప్పుడు ఒక పిల్లవాడు బిఏ లెవెల్కి వచ్చేసిన తర్వాత ఇక ఇవన్నీ ఉండడానికి వీల్లేదని అనగలవా నువ్వు? అనలేవు కదా. కాబట్టి ఏ స్థాయిలో వచ్చేవాడికి ఆ స్థాయికి తగినటువంటి స్కూల్ కావాలి. అదేవిధంగా పుట్టిన మానవులందరూ కూడా మహోత్కృష్టమైనటువంటి కోరికలు అందరూ కోరికలు లేకుండా ఉండలేరు. ఒక విషయం, ఆ ఉన్నత స్థితికి అందరూ ఒక్కసారిగా చేరలేరు. ఎందుకని? మానవ జన్మలోనే దాదాపుగా 4000 రకాల జన్మలు ఉన్నాయని చెప్పబడుతున్నారు. 4000 రకాలైనటువంటి మనుషులు ఉన్నారని చెప్తున్నారు. మనుషుల్లోనే 4000 పేరు వీళ్ళందరూ మనుషులే. చూసినావా? కప్పుకున్నది అందరి మీద శరీరం ఒకటే, కానీ లోపల స్థాయి డిఫరెంట్.
సో ఇటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళని ఆయన తీసేయడానికి వీలేదు. ఎందుకని నువ్వు కింద నుంచి ఇట్లా 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 పెరుక్కుంటూ పైకి వస్తున్నావు మానవ జన్మలో కూడా. కాబట్టి నువ్వు ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయిలో తగినటువంటి జ్ఞానం నీకు ఇవ్వబడుతోంది. అందువలన ఈ కర్మకాండ అనేది ఎందుకు చెప్పారు అంటే, మొట్టమొదట నీవు కామ్యకర్మలు, నీకేవో కోరికలు ఉన్నాయి, అవి తీర్చుకోవాలి. ఎప్పుడు నువ్వు ఆహారం కోసం ఎత్తుక్కోవడం అయితే దేవుని గురించి ఎప్పుడు ఆలోచిస్తావు? ఇల్లు లేదు, వాకిల్ లేదు, పెళ్ళ ఉంటే పిల్లలు లేరు, పిల్లలు ఉంటే పిల్లలు లేదు, ఏదో నా బంధ మనకు ఎన్నో రకరకాల సమస్యలు. ఇవన్నీ ఉన్నప్పుడు ఎవరైనా ఇటువంటి యజ్ఞమో యాగమో పూజ చేసుకుంటే నీకు ఆ బిడ్డలు కలుగుతారా? సో ఇల్లు కావాలంటే ఈ పని చేయాలరా, రాజ్యం కావాలంటే ఇది చేయాలరా, పుత్రులు కావాలంటే ఈ పని చేయాలరా అని ఈ విధమైనటువంటి కర్మకాండ అంతా కూడా మొట్టమొదట్లో వేదంలో ఇవ్వబడింది. తర్వాత కొంతమంది అన్నీ ఉన్నాయి, ఇక్కడ కాదు, నేను 5 స్టార్ హోటల్లో వెళ్ళి ఉంటే ఎట్లా ఉంటుంది, మామూలుగా లాడ్జ్లో దిగితే మనకు తెలుసు మామూలుగా, కానీ 5 స్టార్ హోటల్లో ఉంటే ఎట్లా ఉంటుందనే కోరిక చాలామందికి ఉంటుంది. ఎందుకని వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి, అటు ఇటు సంపాదించినవి. కాబట్టి 5 స్టార్ హోటల్కి వెళ్దామనే ప్లాన్కి వచ్చిన వాళ్ళు ఏం చేశారంటే యజ్ఞాలు చేయడం మొదలెట్టారు. బ్రహ్మాండంగా యజ్ఞ యాగాలన్నీ ఇన్ని దేవతల్ని సంతృప్తి చేయడానికి. ఈ దేవతలను సంతృప్తి చేయడానికి యజ్ఞాలు యాగాలు చేయడం కోరుకుని దేనికి? స్వర్గానికి వెళ్ళి ఉండడానికి, అక్కడ రంభ డ్యాన్సులు చూడటానికి. ఇది మనం కోరుకున్నది. అంటే స్థాయి పెరిగింది మనకి, తెలివితేటలు ఎక్కువ అవడం వలన, డబ్బు ఎక్కువ అవడం వలన. సో ఈ విధంగా వెళ్తున్నారు. సరే పోనీ అనుకుందాం, వెళ్ళారు అనుకుందాం. ఆడ స్వర్గంలో ఎన్నాళ్ళు ఉంచుతారండి మనని? ఈ కింద యజ్ఞాలు చేసినటువంటి ఫలితం అయిపోయే వరకు పైన ఉంచుతారు, మళ్ళీ కిందకో లాత్తంటారు, కిందకో చేయాల్సిందే. 5 స్టార్ హోటల్ ఉండరు కదా, మన దగ్గర క్రెడిట్ కార్డు లిమిట్ బ్యాలెన్స్ ఎంత ఉందో అంతవరకు. క్రెడిట్ కార్డులో పెడితే డబ్బులు రాలేదనుకో, సార్ రూమ్ వెకేట్ చేయండి అని చెప్తారు, లేకపోతే బుట్ట వాడే బయటేస్తాడు. సో ఆ విధంగా అనిత్యం, అది ఎల్లప్పుడూ ఉందా? నీకు స్వర్గం మీద ఇంత సంపాదించి నువ్వు చేసుకుని చేసినా కూడా అది నీకు ఎప్పుడు ఉందా? లేదు. కాబట్టి ఈ ప్రపంచంలో వివిధమైనటువంటి విషయాల పట్ల నువ్వు ఆకర్షితుడవయ్యి, ఇల్లు వాకిలి పెళ్ళం పిల్లలు నాది స్వార్థం, అది వాణి చంపి వీణి చంపి సంపాదించి ఇవన్నీ చేస్తున్నదేమో శరీరం వదిలేయంగానే వదిలేకపోతున్నాయి. నీకు ఎక్కడ అవి ఏం చేయట్లే, నీతో అవేవి రావట్లే, అవునా? కాదు, ఇప్పుడే నేను యజ్ఞం చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా, 5,000 కట్టి అతిరాత్రోదయం చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని బయలుదేరితే అది జయంగానే వచ్చేస్తుందా పైకి? అయినా వచ్చింది అనుకున్నాం, అక్కడికి వెళ్ళినా నువ్వు మళ్ళీ కిందకి రావడం తప్పదు. సో వేదముల యందు ఉన్నటువంటి మొదటి భాగమైనటువంటి కర్మకాండని మనం పాటించినంతసేపు మానవులకి ఒక పర్మనెంట్గా ఒక రిలీఫు, ఒక ఇది జన్మ లేకుండా అయ్యేటువంటి మోక్షము ఇటువంటివి సంప్రాప్తించే అవకాశం లేదు. అయితే మానవులందరూ ఏం చేస్తున్నారు? ఈ కోరికలు తీర్చుకోవడానికని ఆ కర్మకాండలో ఉన్నటువంటి సకామమైనటువంటి యజ్ఞయాగాదులు తపస్సులు అవి చేస్తున్నారు తప్ప అసలు నేను ఈ జన్మకి ఎందుకు వచ్చాను, పరమాత్మకి నేను దూరం అయిపోయాను, పరమాత్మ యొక్క ప్రతినిధిని నేను పరమాత్మని చేరుకోవాలి, ఈ ప్రపంచంలో పుట్టాను గనక కర్మ చేయడం తప్పదు గనక నిష్కామంగా కర్మ చేస్తాను, ఫలితంతో నాకు సంబంధం లేదనేటువంటి నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధితో ఎవడూ చేయడం లేదు. అందువలన ఇవి జరుగుతున్నాయి. కాబట్టి ఆ విధంగా ఆ నిశ్చయాత్మక బుద్ధికి చేరక ముందు మన పరిస్థితి ఎట్లా ఉంటుందనేది ఇవాళ ఈ 3 శ్లోకాల్లో చెప్తున్నాడు. ఏమిటి మనకు ఉండే లక్షణాలు ఏమేమి ఉంటాయో ఇవాళ ఆయన కాస్త వివరంగా చెప్తున్నాడు. చూద్దాం మనం దాని సంగతి ఏమిటంటే వాటి యొక్క తాత్పర్యంగా చూద్దాం. ఓ అర్జున, మొదటి కేటగిరీ వాళ్ళు ఎవరయ్యా అంటే వేదమునందు ఫలమును తెలుపు భాగములందు ఇష్టము గలవారు. అంటే నువ్వు ఈ కర్మ చేస్తే ఇది వస్తుంది, ఈ యజ్ఞం చేస్తే ఈ ఫలితం వస్తుంది, ఈ యాగం చేస్తే ఈ ఫలితం వస్తుందని అవి ఏవి చెప్తున్నారో వాటి అందే ఇంట్రెస్ట్. నాకు అది చాలు, ఇంకా మిగతా అక్కర్లా. అదేందా వాడి బుద్ధి ఎప్పుడు కూడా ఏం చేస్తే ఏమొస్తుంది, అది చేస్తే నాకేంటి, ఆ దృష్టితో చేసుకుంటూ పెడుతున్నాడు. వాళ్ళ ఈ జనాభాకి అందరికీ మొదట ఉండేటువంటి లక్షణం ఏంటంటే వేదాల్లో ఏం చేస్తే ఏ ఫలితం వస్తుందని చెప్తున్నారో వాటిని నిర్వర్తించడంలోనే వీడి యొక్క ఆసక్తి అంతా దానిలోనే ఉంటుంది, వాడి ఇష్టం అదే. రెండోది, అందు చెప్పబడిన స్వర్గాది ఫలితముల కంటే అధికమైనది వేరొకటి ఎద్దియూ లేదని వాదించువారు. ఇంకా రెండో కేటగిరీ,
ఎందుకని నువ్వు చేసే అదేందయా ఆ యాగం చేస్తున్నావు, దానివల్ల ఏమవుతుంది, అదేమన్నా నీకు మోక్షం ఇస్తుందా అని ఎవడన్నా అడిగాడు అనుకో, అప్పుడు వాడు విపరీతంగా ఏం చెప్తాడంటే అది తప్పితే ఇంకోటి ఏం లేదు, దానిలో వచ్చే ఫలితం కన్నా ఇంకా వేరే ఏమీ లేదు అని చెప్పి తనకున్నటువంటి విపరీత జ్ఞానంతో తార్కిక బుద్ధితో నిన్ను చేస్తే ఒప్పిస్తాడు, లేదా జుట్టు పీక్కునే పరిస్థితి కన్ఫ్యూజన్ అని చేస్తాడు. చేసి ఆ విధంగా తన దోవలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇటువంటి వాళ్ళు రెండో కేటగిరీ. అంటే ఏమిటి, వీడికి యజ్ఞయాగాదులు చేయడం తెలుసు, నిన్ను చేయిస్తే నాకేవో వస్తాయి ఫలితం. ఇప్పుడు నేను ఇక్కడ పెట్టి ఒక పెద్ద యజ్ఞం చేసామనుకోండి, అది మీ అందరి దగ్గర తల ఒక 5,000 10,000 తీసుకుని కూర్చోబెడతాను, 2 సేపు యజ్ఞం కొండ ముందు దంపతులతో కూర్చోబెడతాను, పట్టుపట్టలు కట్టుకు రండి అని చెప్పి పందిళ్ళు వేసి, అది 2,000 చేశారు అనుకోండి, మీరు 5,000 కట్టెళ్ళారు, ఇట్లా 2,000 మంది చేసేళ్ళారు అనుకో, నాకు ఎంత వస్తుంది, అయ్యా ఖర్చులు బాగా కనీసం 1 కోటి రూపాయలన్నా మిగులుతాయి. కాబట్టి ఇంతకన్నా ఇంకోటి లేదని చెప్తాను నేను. అర్థమైందా? ఇది చేసావనుకో ఇక అంతే, నువ్వు పట్టింది బంగారం, కాబట్టి ఇది చేసుకో అని చెప్పి పేపర్లు టీవీలు అన్నింటిలోనూ అడ్వర్టైజ్మెంట్ వేసి మన వాళ్ళని పంపించి అందరి మందిని పోగేసుకొచ్చి మనం ఒక యజ్ఞం మొదలెడతాం. ఇక్కడ ఆ చేసిన 2 గంటల్లో బిడా నువ్వు చేసిన కొన్ని జన్మల, 100 జన్మల, 1,000,000 జన్మల పాపం ఆ 2 గంటల యజ్ఞంతో పోతుందా? ఈ జ్ఞానం ఎవరికి రాదు. ఒకవేళ నువ్వు రావడానికి ప్రయత్నం చేసినా నాలాంటి వాడు కుమ్మేస్తాడు. ఎవడు చెప్పాడు నీకు, ఇది చేస్తే అన్నీ పోతాయి, ఇక డైరెక్ట్గా నువ్వు టికెట్ తీసుకుని పైకి వెళ్తామే అని చెప్పి చెప్తారు. సో రెండో కేటగిరీ అది. తర్వాత విషయవాంఛలతో నిండిన చిత్తము గలవారు, వాడి మనసును బయటికి వేషం వేసుకుంటాడు బ్రహ్మాండంగా, రుద్రాక్షలు అవి ఇవన్నీ ఉంటాయి, కానీ లోపల ఉన్న ఆలోచనలు ఏమిటి, అన్నీ విషయవాంఛలే. అందమైన అమ్మాయి కనపడితే పోనివ్వకూడదు, ఎవడన్నా ఆశ్రమానికి రాస్తుంటే నా పేరుని రాయించేసుకోవాలి. అర్థమైందా? సినిమాల్లో యాక్ట్ చేయాలి, టీవీల్లో యాక్ట్ చేయాలి, ఇక రకరకాల కోరికలు, ఒకటేమిటి నా బొంద విపరీతంగా వస్తూ ఉంటాయి. అర్థమైందా? సో వాడి బుద్ధి అంతా ఏ ప్రవర్తనలో ఏ స్థాయిలో వాడు ఉన్నా కూడా వాడి యొక్క మనస్సు మాత్రం ఎల్లప్పుడూ విషయవాంఛలు, అంటే ఈ ప్రపంచంలో ఉన్న వాటి పట్లే, మందు కొట్టడం, మాంసం తినడం, అమ్మాయిలు, వ్యవహారం, ఇవే. అందుకనే ఇప్పుడు దరిద్రం అదే వస్తున్నాను నేను, దాంట్లోకే వస్తున్నాను. ఇప్పుడు ఏమైంది, నువ్వు ఒక మార్గం నమ్ముకుని కొంతమందికి ఆదర్శ పురుషుడుగా ఉండి ఒక ఆశ్రమం పెట్టి నువ్వు చేస్తూ ఎందుకు దొరికిపోతున్నావు, నువ్వు ఎటువంటి తుచ్చమైన కార్యక్రమాలు చేసి దొరికిపోతున్నాము, ఎందుకు జరుగుతోంది ఇది అంటే అతనిలో ఏకాత్మకమైనటువంటి బుద్ధితో పరమాత్మని సేవించడం జరగడం లేదు, అంతే. ఇదో వ్యక్తులతో మనకు సంబంధం లేదు. ఏ మనిషి అయితే దిగజారిపోయి ఈ విషయవాంఛల్లో వాడి చిత్తం లగ్నమైందో ఒక రోజున వాడు దొరకడం తప్పదు. అయితే ఇది కేవలం పీఠాధిపతులే అనుకోకండి, అన్ని మతాల ప్రచారకుల్లోనూ ఉంది. అయితే అవి బయటికి ఎక్కువగా రావడం లేదు, మన దగ్గర ఎక్కువ వస్తున్నాయి, అంతే తేడా, అంతకన్నా ఇంకేం లేదు. ఓకే, సో ఇట్లాంటి వాళ్ళు 3వ కేటగిరీ. తర్వాత ఇక 4వ వాళ్ళు స్వర్గాభిలాషులకు అల్పజ్ఞులు. మనకి స్వర్గమే కావాలి, అర్థమైందా? అందుకని అన్నమాచార్యుడు చెప్తాడు ఏమిటంటే, ఎక్కుదురు దిగుదురేడు లోకములు ప్రక్కన తపములు బడలుచును, ఎక్కుదురు దిగుదురేడు లోకములు ప్రక్కన తపములు బడలుచును, చికినాడు మది శ్రీ వెంకటేశ్వరుడిక్కడి తుది పదమెరుగరోగాని, అతి సులభం విధి అందరి పాలిటి గతి ఇది శ్రీపతి కైంకర్యంబు అతి సులభం విధి. చూడండి, కరెక్ట్గా మనం మాట్లాడుకున్న విషయాన్నే అన్నమాచార్యులు వాడు చెప్తున్నాడు. ఏమిటయా నువ్వు చేయాల్సింది, చేసే పనిని కైంకర్యం, స్వామి నీకోసం చేస్తున్నా, నీ సంతోషం కోసం చేస్తున్నా, నాకు మాత్రం నేను దాని ఫలితం అడగను. అర్థమైందా? నువ్వు ఏం చేస్తే అదే నీ ఇష్టం. కాబట్టి అలా వదిలిన వాడు మనసులో బాధలు, కష్టాలు, శోకాలు, దుఃఖాలు ఎందుకున్నాయండి? లేవు వాడికి. అయితే ఆయన ఎక్కడున్నాడు? నీ లోపలే ఉన్నాడు.
చెక్కినాడు మది శ్రీ వెంకటేశ్వరుడు. ఇక్కడి తుది పదం, ఇదే ఆఖరి గమ్యం మనకి. ఇది పట్టుకుని వదిలేసి స్వర్గానికి వెళ్తాను, పైకి వస్తాను, కిందకు వస్తాను, పైకి వస్తాను, ఏమో బ్రహ్మాండంగా ఎక్కుదురు దిగుదురు 7 లోకములు. 7 లోకాలు పైకి ఉన్నాయి, 7 లోకాలు కిందకు ఉన్నాయి శాస్త్రం ప్రకారం. కాబట్టి ఈ 7 లోకాలు పైకి ఎక్కడానికి పక్కన తపములు బడలుతును, తపస్సులు చేస్తున్నారు, యజ్ఞాలు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఎట్లా కూడా పైకి వెళ్ళాలి, మళ్ళీ కింద పడుతూ ఉంటాడు, మళ్ళీ చేస్తూ ఉంటాడు, మళ్ళీ పెడతాడు. అంతేగాని వీడి జీవితానికి తన లోపల ఉన్నటువంటి పరమాత్మను తెలుసుకునే అవకాశం వాడికి రావడం లేదు. ఎందువలన వాడి చిత్తం బూజు పట్టిపోయి ఉన్నది, విషయవాంఛల్లోనే వాడు పడి ఉంటున్నాడు. సో ఇది ఉన్నంతకాలం మనం ఆ విధమైనటువంటి గమ్యాన్ని దగ్గరలో, అతి దగ్గరలో ఉన్నటువంటి హృదయాంతర్యామి, హృదయాంతర్గతవి ఆయన లోపలే ఉన్నాడు, ఆయన్ని తెలుసుకోవడానికి, పొందడానికి మనం ప్రయత్నం చేయడం లేదు. సో అటువంటి బుద్ధికి స్వర్గాభిలాషులకు అల్పజ్ఞుడు. తర్వాత జన్మము కర్మము తత్ఫలము నొసంగునదియు భోగైశ్వర్య సంపాదనకై వివిధ కార్యకలాపములతో కూడినదియు. ఏమిటి జన్మ కర్మ? ఇప్పుడు మనందరికీ జరుగుతుంది ఏమిటి ఒకసారి ఆలోచించండి. ఈ జన్మకు వచ్చాం, కొన్ని కర్మలు చేస్తున్నాం, దీని ఫలితంగా మళ్ళీ ఇంకో జన్మ ఎత్తుతున్నాం, మళ్ళీ కొన్ని కర్మలు చేస్తున్నాం. అవండి ఇంతే కదా. ఈ తప్పితే ఇంకేమైనా ఉందా? ఎక్కడ మనం దీని నుంచి బయటపడటానికి ఎక్కడ ప్రయత్నం జరుగుతోంది? జరగడంలా. అందుకని చెప్పి ఆయన శంకరాచార్యుల వారు ఏం చెప్పారు? అది కాదు తల్లి కడుపులో పట్టడం, పునరపి జననం పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం. అంటే నువ్వు పుట్టడం చచ్చిపోవడం ప్రతిసారి వెళ్ళి తల్లి కడుపులో పట్టడం, ఆవిడ దగ్గర ఉన్నటువంటి మలమూత్రాదులు, ఆ కంపు వాసన దానిలో పడి ఏడవడం, నువ్వు బయటికైతే దేవుడా నేను నిన్ను విడిచిపెట్టకుండా కొలుచుకుంటానని వాగ్దానాలు, మామూలుగా రాజకీయంలో మనం చేసినట్టుగా అవి చేస్తూ రావడం, బయటికి రాగానే మర్చిపోవడం. ఇక మనము మన శరీరం, మన దాంతో వచ్చిన బంధాలు, అనుబంధాలు, మన చుట్టాలు, పెళ్ళాం, కొడుకులు, వాళ్ళు వీళ్ళు, అమాయకుడు దొరికితే వాడిని మోసం చేసి ఆస్తులు లాక్కోవడం, దొంగతనం చేయడం, ఇంకే వద్దు ఒకటి అనద్దు, ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ అసలు తెలుసుకోవాల్సింది ఏమిటి? ఎన్ని జన్మల వరకు, ఎన్ని వందల జన్మలు, వేల జన్మల వరకు ఆ తల్లి కడుపులో పడి ఆ దాంట్లో ఉంటావు? సిగ్గు లేదా? విసుగు కలగడం లేదా నీకు? హాయిగా జన్మ లేకుండా ఉండేటువంటి స్థితి ఎక్కడున్నాడు? ఆయన ఇక్కడే ఉన్నాడు. వాడికి చేరరా నాయన అంటే ఇది వదిలేసి ఆ బయటంతా ఎత్తుక్కుంటానంటావు, ఏమిటో యజ్ఞం చేస్తానంటావు, కుండం చేస్తానంటావు, అది చేస్తాను, చేయొద్దంటల్లా. కానీ దానిలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటో తెలుసుకో. అది వదిలేసి పైన ఆడిద్దానంటే ఏమిటవుతుంది? ఏం జరగదు. నీ ఎక్కడున్నాడో అక్కడే ఉంటావు. కాకపోతే రంగు వేయడం మొదలవుతుంది, కాస్త వేషధారణ వేసి ప్రపంచాన్ని మోహం చేయడం ఇంకాస్త ఎక్కువ అవుతుంది, అంతకని ఇంకేం లేదు. సో ఇది కాదు నిజాయితీగా జరగవలసింది. సో నిశ్చయాత్మకమైన బుద్ధి ఎప్పుడు ఏర్పడుతుందంటే వీటి పట్ల నీకు రోత కలగాలి. నీకు రోత కలిగితే కానీ వైరాగ్యం రాదు. అర్థమైందండి? తర్వాత ఇది ఫలశూన్యమైంది. ఇక్కడ ఫలము అంటే మామూలుగా యజ్ఞం చేస్తే ఫలం వస్తుంది కదండి, నేను స్వర్గానికి వెళ్తున్నా అంటాం. ఇక్కడ ఫలం అనేది అది కాదు. నువ్వు పొందవలసిన ఫలం ఏమిటి? జన్మరాహిత్యం. అది పడంలా తాత్కాలికమైనటువంటి ఫలం ఇస్తోంది. నేను చెప్పి మాట్లాడేది ఫలం, అది ఎప్పటికీ ఉండే ఫలం, నిత్య నూతనమైనటువంటిది, సనాతనమైన ఫలం ఎక్కడుంది? అది మన మనసులోనే, మన హృదయంలోనే ఉన్నాడు. సో దాన్ని పొందటానికి ప్రయత్నించాలి. తర్వాత వాళ్ళు ఇటువంటి వాక్యాలు చెప్పే వాళ్ళు ఎవరు చెప్తున్నారో దానికి సపోర్ట్ చేద్దామనేటువంటి బుద్ధి కలిగిన వాళ్ళు. యజ్ఞం చేస్తే నీకు వస్తుందని అనుకోండి, వాసన బయలుదేరి వస్తాడు, రే యజ్ఞం చేస్తున్నాడు ఊరుగా రాయండి అందరూ తల 5,000 అని చెప్పి టకటక 10 మందిని పోగేసుకు వచ్చేస్తాడు. వాడి తప్పేం కాదు, వాడికి అదే నమ్మకం. సో ఈ 50 మంది చేస్తారు. నేను ఇందాక మనం చేశాను కదా, దీనివల్ల ఏమవుతుంది? చివరికి నాకు మిగిలిందేదో మిగులుతుంది. మీరు కాసేపు ఆడించేసి పట్టుబట్టలు కట్టుకొని మీరు వచ్చేసి కూర్చుని చేసేస్తే మీ యొక్క సర్వ పాపాలు నశించిపోయినట్టే దొంపదేగా. ఎందుకంటే నేను ఎందుకు ప్రజల్ని మోసం చేయడం ఏ విధంగా జరుగుతుందని చెప్తాను, మనం చేస్తాను. మన మతంలోనే కాదు, మిగతా మతాల్లో కూడా ఉన్నాయి. ఏమిటంటే అక్కడ కన్ఫెషన్ బాక్స్ అని ఉంటుంది, అంతే తప్పు ఒప్పుకునేటువంటి ఒక పెట్టె. దాంట్లో ఫాదర్ గారు లోపల నిలబడి ఉంటాడు, నువ్వు దాని బయట నుంచుని ఉంటావు.
ఫాదర్ నేను ఇలాంటి పాపం చేశాను, ఓ అమ్మాయిని 2 అమ్మాయిల్ని బలాత్కారంగా చేసి చంపేశాను నేను అని. అట్లాగా, ఇంకెప్పుడు చేయకు, ఓ 10,000 ఆశ్రమం మన చర్చి కట్టి వెళ్ళిపో, నీ పాపం పోయిందన్న. నిజంగా పోతుందా? నాకు తెలియదు. నేను ఎవరిని విమర్శించడంలా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ విధమైనటువంటి స్వల్ప ఫలముల కోసం మనుషుల్ని ఎరవేసి లాగేటువంటి పనులు జరుగుతున్నాయి అన్ని మతాల్లోనూ. నిజానికి ఇది కాదు మనం చేయవలసింది. నిజంగా నువ్వు పాపం చేసుంటే ఆ పాపానికి నిష్కృతి కేవలం పశ్చాత్తాపంతో జరుగుతుంది. మొట్టమొదట అర్థమైందా? తెలియక చేశావు, తర్వాత ఇంకొకసారి అది తప్పని తెలిసిన తర్వాత ఇంకోసారి చెయ్యకు. ఒకసారి దొంగతనం వెళ్ళినవాడు పట్టుకెళ్ళి జైల్లో పెట్టిన తర్వాత మళ్ళీ ఎందుకు చేస్తున్నాడు రా? ఆ జైలు కష్టంతో వాడికి ఏం అనిపించట్లా, ఆయాచితంగా వచ్చే డబ్బులు మూట మీద చూసుకుంటున్నాడు వాడు. అందుకని ఇంకోసారి ఎడుతున్నాడు. సో ఆఖరి కొంతకాలానికి ఏమైతే వాడు పోలీసులు ఫ్రెండ్ అయిపోతాడు. సో ఈ విధంగా మనం ఏంటంటే, మరి నిజం అవుతుందో నాకు తెలియదు, పోలీసులే అసలు యాక్చువల్గా దొంగతనానికి పంపిస్తారని ఒక చోటకు వెళ్ళమని. ఎందుకంటే ఒకళ్ళిద్దరు నేరస్తులుగా నేరారోపణ చేయబడిన వాళ్ళు ఆక్రోశించి ఆత్మహత్య చేసుకున్న కేసు చెప్తున్నాను. నన్ను బలవంతంగా దొంగతనానికి పంపిస్తున్నారు, నాకు ఇష్టం లేదు, అందుకని చెప్పి నేను వాళ్ళతో దెబ్బలు తినలేకపోతున్నాను, బాధపడుతున్నాను అని చెప్పినటువంటి ఒకడు. వాడు ఆఖరి ఈ తట్టుకోలేని ఆత్మహత్య చేసుకున్నాడు. అది ఒక పేపర్లో ఎప్పుడు వచ్చింది కదా. సో మరి ఇది జరిగినప్పుడు ఇక్కడ నేను మాట్లాడుతోంది ఏమిటి? ఎవరైతే అటువంటివి చేస్తే పర్వాలేదు అని చెప్తున్నారో వాళ్ళ చేత ఆకర్షింపబడిన వాడికి ఇంకా నిశ్చయాత్మక బుద్ధి ఎట్టా ఉంటుంది? ఎక్కడ దొడ్డి దోవలో ఏది దొరుకుతుందో దాన్ని వేసుకుందామనే ఉద్దేశంలోకి వాడు ప్రోత్సహిస్తాడు, వీడు పాలిస్తాడు అని వాడాక. సో అటువంటి వాడు తర్వాత సో ఆ వాక్యాన్ని నమ్మి దృశ్యమోహమునందు పడిపోయేవాళ్ళు. దృశ్యమోహం అని అంటే ఒకదాన్ని చూడగానే మనకు దాని యందు అనురక్తి కలుగుతుంది. సో ఆ విధంగా పడిపోయేవాళ్ళు. తర్వాత భోగైశ్వర్య ప్రియులకు జనులు. ఎప్పుడు కంఫర్టబుల్గా ఉండాలి, 24 గంటలు ఏసీ ఉండాలి, అదేందండి, మంచి టీవీ ఉండాలి, పెద్ద టీవీ 50 అంగుళాలు 54 అంగుళాల టీవీ ఉండాలి, తర్వాత మందు ఉండాలి, తర్వాత ఇది ఉండాలి, సాయంత్రానికి అది పార్టీ ఉండాలి. ఇవి రకరకాలు, ఇవన్నీ చాలా కంఫర్టబుల్గా. ఇది కావడానికి కావలసినటువంటి వసతులు ఎక్కడి నుంచి ఏర్పాటు చేసుకోవాలి? ఏ విధంగా అయినా సరే మనం ప్రజల నుంచి సంపాదించుకోవాలి. మన దగ్గర ఒరిజినల్గా లేవు, అర్థమైందా? కాబట్టి ఇవి సంపాదించుకొని దాంతో మనం భోగాన్ని ఐశ్వర్యాన్ని అనుభవించాలి. వచ్చామండి మానవ జన్మకి, రోజు 3 సార్లు కోడి తింటాను నేను. తినాలి, ఎందుకు తినకూడదు? నాకు అది బాగుంది, తిను. ఆ 3 కోళ్ళు చచ్చిపోయిన పాపం ఎవడో నువ్వే అనుభవించాలి. తర్వాత నీకేమవుతుందో ఎవడికి తెలుసు. అక్కడి దాకా ఎందుకు? బాగా అట్లాగే తినిన తర్వాత ఆఖరికి మనం మాట్లాడుకునే ఆర్షముల సంగతికి గనక వచ్చేటట్లయితే అప్పుడు కారుతున్న నొప్పికి, రక్తానికి, నొప్పికి ఆ కోడిని తిన్నటువంటి ఫలితం, సంతోషం ఏది ఉందో అది బయటకు వస్తుంది. నేను చెప్పాను, బాధపడకండి. చాలామందికి ఈ ప్రాబ్లం వస్తోంది. ఎందుకు వస్తోంది? నీకు జీర్ణం కానటువంటి ఆహారాన్ని మనం ఎక్కువగా తింటున్నాం, దానివల్ల మనం దెబ్బతింటున్నాం. సో ఇటువంటి భోగైశ్వర్యానికి లోబడే జనులకి ఏమిటి జరుగుతుందయ్యా? ఆఖరికి ఇలా వీళ్ళందరూ బతుకుతున్నారు, ఇన్ని రకాల బలహీనలతో వాటితో వీళ్ళు బతుకుతున్నారు. ఏం జరుగుతోంది వీళ్ళకంటే, సమాధి స్థితి అనేది అంటే దైవ ధ్యానంలో ఒక నిశ్చలత్వం, మనస్సు నిశ్చలంగా ఉండగలిగిన స్థితికి వీళ్ళు రాలేరు. ఏకాగ్రమైన బుద్ధి వాడికి రాదు. ఏకాగ్రమైన బుద్ధితో నువ్వు కర్మ చేస్తే తప్ప పాపం నిన్ను అంటకుండా ఉండదు. చూడండి లింకులు ఎలా ఉన్నాయో. సో మొట్టమొదట నువ్వు ఏకాగ్రమైన బుద్ధిని సంపాదించి సమత్వ బుద్ధితో కర్మం చేసుకుంటూ వెళ్ళు అని చెప్పాడు. ఏమండి, ఇప్పుడు మనం కనపడుతున్న 14 విషయాల మీద మన దృష్టిని కేంద్రీకరించినప్పుడు ఏకాగ్ర దృష్టి మనకు ఎక్కడి నుంచి వస్తుంది? సో ఆ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రలోభాలు నువ్వు ఏకాగ్ర దృష్టికి వెళ్ళటానికి అడ్డం పడుతూ నేను కిందకి లాగుతాయి. అదే మనం ఆడుకునేటువంటి వైకుంఠపాళి ఆట. పెద్దలు వేదాంతాన్ని అక్కడ కూడా చెప్పారు.
స్నేక్స్ అండ్ లాడర్స్ లేకపోతే పాములు నిచ్చెన ఎక్కుతూ ఉంటాడు. నిచ్చెన ఎక్కుతూ ఉండగా మధ్యలో జారి కింద పడిపోతాడు, పాము నోట్లో పడిపోతాడు. అక్కడి నుంచి వీడు మళ్ళీ పైకి రావాలి, మనకి ఎంత ఆట ఆడాలి. సో అది నిజంగా మన జీవితంలో జరిగేది, ఎక్కడో కాదు అది. అర్థమైందా? సో ఇన్ని కష్టాలను మనం దాటుకుంటూ వెళ్ళాలంటే ఎంత విధమైనటువంటి పట్టుదల కావాలి. కాబట్టి మనిషి యొక్క అంతరాత్మలో, మానసికం, చిత్తంలో ఒక విధమైనటువంటి చుట్టూ కనబడుతున్న వాటి పట్ల వైముఖ్యం రావాలి, వైరాగ్యం. ఇది ఎందుకు దానికి మార్గం ఏం చెప్పాడు మనకు? చేతికో ఉపాయం కూడా ఇచ్చాడు భగవంతుడు. ఏమిటంటే ఒక కోరిక కలిగింది, ఓ పని చేద్దామని, దాన్ని దుఃఖ దోషానుదర్శనం అన్నాడు. అంటే ఏమిటి? ఇది చేస్తే ఇది ఏమవుతుంది అని ఒక కాసేపు ఆలోచించి ఒక్క నిమిషం ఆగి రాగానే చేసేయద్దు. అరే ఇది చేస్తే ఇట్లా అవుతుంది కదా, ఇది ఇట్లా అయితే అది ఎట్లా అవుతుంది కదా, అరే ఇది చేస్తే ఎందుకు మనం అనేటువంటి ఒక్క 2 నిమిషాలు నువ్వు ఆలోచిస్తే ఆ కోరిక వెనకాల నువ్వు పరిగెత్తవు. అందుకని ఒక కోరిక కలగగానే ఒక 2 నిమిషాలు ఆగి ఆలోచించమని చెప్తున్నాడు. దుఃఖ దోషానుదర్శనం. అది చేయడం వల్ల ఏం దుఃఖం వస్తుంది, ఏ దోషం వస్తుంది, దాన్ని కాసేపు ఊహించు. నీకు బుర్రన ఇచ్చా కదా, దాంతో ఆలోచించు. అప్పుడు కూడా నువ్వు చేయాలనిపిస్తే చెయ్యి, నీ ఇష్టం తర్వాత. కాబట్టి కనబడిన దాని వెనకాలల్లా పరిగెత్తద్దు. సో ఆ విధంగా చేస్తే ఏమవుతుందంటే మనసుకి ఏకాగ్రత అనేది ఏనాటికి రాదు. నువ్వు ఎంతకాలం అయితే మనసుకి ఏకాగ్రత రాదు అంతకాలం నువ్వు పరమాత్మ దరిదాపుల్లోకి నువ్వు వెళ్ళలేవు. కాబట్టి వాటికి సమాధి స్థితి అనేది రాదు. సమాధి అంటే ఏమిటి? ఏకాగ్రమైనటువంటి మనస్సు, ఒకే లక్ష్యం, కర్మ చేస్తాను, ఫలితంతో నాకు సంబంధం లేదు, కేవలం భగవంతుడి యొక్క ప్రీతి కోసం నేను కర్మ నిర్వహిస్తాను. నేను ఈ మానవ జన్మకు వచ్చింది చుట్టూ ఉన్నటువంటి ప్రలోభాలు చూసి పడిపోవడానికి కాదు. ఏ విధంగా అయితే ఆ కట్టెకి చుట్టుకున్న లతలాగా నేను పైకి ఏకాగ్రంగా పైకి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాను తప్ప కనపడిన చోటల్లా పారి నేను విస్తరించబడినటువంటి దానిలాగా అయిపోయి అది ఏమవుతుంది? అన్నిట్లోనూ ఇరుక్కుపోతుంది. చెత్తలో, కుప్పలో, మట్టిలో, మొక్కల్లో అన్నిట్లోనూ ఇరుక్కుపోతుంది. పాకిందేటువంటి తీగ దేనికి ఫలితం ఉండదు అది. అండ్ ఎప్పటికీ అది నేల మీదే ఉంటుంది. కాబట్టి మన యొక్క ఈ కుండలిని శక్తిని ఎల్లప్పుడూ అక్కడే ఉంచుకుందామా ఆధార స్థానంలో, లేక ప్రయత్నించి గురుముఖంగా నేర్చుకున్న విద్య యొక్క సహాయంతో పైకి ప్రయాణం చేద్దామా? బయట ఉండే పక్కన ఉండేటువంటి వాటి గురించి ఆలోచించద్దు. కళ్ళు మూసుకో, చెవు మూసుకో. నేను చెప్పాను 9 మందిని కూర్చోబెట్టి 10వ వాడే తోలుతుండాలి. అది నిజమైన గురువును నువ్వు చేరుకోవాలంటే. 9 మంది అంటే ఎవరు? మన శరీరంలో ఉన్నటువంటి 9 బొక్కలు. దీన్ని నువ్వు కంట్రోల్ చేస్తేనే కానీ అక్కడ ఉన్న ఏకమైనటువంటి ఆ పరమాత్మ దగ్గరికి వెళ్ళటానికి అవకాశం రాదు. కాబట్టి ఇటువంటి ప్రలోభాల పట్ల లోనైనటువంటి వాళ్ళు ఏమైపోతున్నారయ్యా అంటే వాళ్ళు ఏ సమయంలో కూడా, ఎంత కాలానికైనా కూడా పరమాత్మ యొక్క స్థాయికి దగ్గరకు వెళ్ళేటువంటి అవకాశాన్ని చేజార్చుకుంటున్నారు అనేటువంటి విషయం చెప్పడం జరిగింది. ఇందులో కొన్ని వేసినటువంటి పదాల గురించి చెప్పుకోవాలి మనం. ఏమిటంటే పుష్పితాం వాచం, కొన్ని చాలా మంచి పదాలు వేశారు సంస్కృతంలో. వాటి యొక్క అర్థం మనకు తెలియాలి. పుష్పితాం వాచం అంటే ఫలప్రదము కాని వాక్యములు, అంటే నీకు మోక్షాన్ని ఇవ్వనటువంటి మాటలు చెప్పేవాడు. అది చేద్దాం, ఇది చేద్దాం, అది చేద్దాం అని చెప్పేవాడు. ఇది ఎట్లాంటిదయ్యా అంటే ఇక్కడ పుష్పితాం అన్నాడు కదా, లోపల ఫలము లేనటువంటి పూలు, దానిలో పింద తయారు కాదు. దానికి ఉదాహరణగా మోదుగ పూలు ఒకటి చెప్పాడు, బంతి పూలు ఒకటి చెప్పాడు. వాటికి విత్తు లేదు, దానికి రాదు, పువ్వు వస్తుంది అంతే. వస్తుందా? మరి మోదుగు పూలు కూడా ఫలం లేనట్టుదే అని అంటున్నాడు. సరే, ఏమో నాకు ఐడియా లేదు. కాబట్టి ఇవన్నీ పైకి ఎంతో సొగసుగా అందంగా కనిపిస్తాయి తప్ప వాటి నుంచి నిజమైనటువంటి ఫలితం మాత్రం రాదు. సో అది. తర్వాత ప్రవదంతి అంటున్నాడు. ఇక్కడ ప్రవదంతి అంటే సారహీనములైన వాక్యములను అధికముగా పలుకుతుండేవాళ్ళు. అది చేస్తే ఇది అయిపోతుంది, ఇది అయిపోతుంది, అది అయిపోతుంది, అది అయిపోతుంది, ఇది అయిపోతుంది, ఒకటి రకరకాలుగా
వచ్చి ఇక్కడ మా దగ్గర నువ్వు కనుక ఎక్కి పైకి 18 అడుగులు పైకి ఎక్కి శివుడికి అభిషేకం చేస్తే నువ్వు డైరెక్ట్గా స్వర్గానికే కాకపోతే 11,000 కట్టాలి అంతే. అర్థమైందా? సో ఈ విధంగా సారహీనమైనటువంటి మాటలు చెప్పి మాయ చేసేవాళ్ళు కొంతమంది. అందుకని ఏమిటన్నాడు, ఎంటీ వెసల్స్ మేక్ మచ్ నాయిస్, అంటే ఉత్తిగా ఖాళీగా ఉన్న గిన్నెలు మోత ఎక్కువ చేస్తాయి. అది లోపల విషయం ఉన్నవాడు ఎగరడు. అందుకని అన్నీ ఉన్న ఇస్తారు అణిగి ఉంటుంది, ఏమీ లేని ఇస్తారు ఎగిరి పడతా ఉంటుంది. ఇది తర్వాత అపవిశ్చిత అంటే అవివేకులు, అల్పజ్ఞానులు. మరి తిట్టడానికి ఇంకా ఆయనకి అంతకన్నా భాష మంచి భాష ఆయనకి కింద భాష రాదు, అందుకని పై భాషలోనే తిడుతున్నాడు. ఏమిటంటే కామ్యాది కర్మలను చేసేవారు, స్వర్గాది భోగములను అభిలషించువారు వీళ్ళు అల్పజ్ఞులు, అవివేకులు. అంటే వాడిలో ఏ విధమైనటువంటి వివేకము అంటే నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి వాడిలో లేదు. కనకుండా టెంపరీగా అది కనపడితే అది వేసేసుకుందాం అనేటువంటి బుద్ధి తప్ప ఆలోచించి దాన్ని చేసేటువంటి ఇది లేదు. ఇటువంటి తెలివి తక్కువ వారు ఉండడం వలన ఏమిటి జరుగుతుంది, అసలు భగవంతుడు వాళ్ళనే మనుషుల్లో లెక్కయ్యలే. పేరుకు మనిషికి జన్మకు వచ్చాడు అంతే, వాడు మనుషుల్లో లెక్క కాదు. ఎందుకంటే ప్రపంచంలో ఎన్ని చదువుకుని ఎంత మహావేదాంతి అయినా సరే, పండితుడైనా సరే, కామ్య బుద్ధి కలిగి అంటే దాని ఫలితం ఆశిస్తున్నంత కాలము తరువాత స్వర్గాది భోగములను అపేక్షించువాడైనప్పుడు వాడు పరమాత్మ యొక్క దృష్టి యందు ఒట్టి అవివేకి, అల్పజ్ఞుడు. కాబట్టి శాస్త్రజ్ఞానం అనేది ఏ విధమైనటువంటి వాల్యూ ఇవ్వదు, ప్రజల్ని మభ్యపెట్టడానికి పనికొస్తుంది. అంతకన్నా మనకన్నా తెలివి తక్కువ ఉంటారు కదా, వాళ్ళని మభ్యపెట్టడానికి పనికొస్తుంది. అంతకు తప్పితే పరమాత్మ దృష్టిలో మాత్రం నువ్వు ఒక వ్యర్థుడివి. అర్థమైందా? ఇటువంటి వాళ్ళు. తర్వాత ఇక వేదవాదరతాహ, వేదములలో ఫలమును తెలిపే అర్థవాత్మం కొన్ని ఉన్నాయి. అవి చేస్తే స్వర్గభోగాలు కలుగుతాయని చెప్తారు. ఉన్నది ఆ మాట నిజం. చెప్పాను కదా ఇందాక, కర్మకాండని ఉందని చెప్పి దాంట్లో ఈ యజ్ఞం చేస్తే ఈ ఫలితం, ఈ యాగం చేస్తే ఇది, ఈ వ్రతం చేస్తే ఇది, అవన్నీ ఉన్నాయి. అవన్నీ వద్దని అంటల్లా, కేవలం అవి నీకెందుకు ఆ కొద్దిసేపు ఉన్న సమస్యను దాటడానికి తప్ప నీ జీవితం యొక్క పరమావధి ఏమిటి, ఏమై ఉండాలి? పరమాత్మను తెలుసుకోవడము, నువ్వు పరమాత్మతో ఐక్యం చెందడం నీ యొక్క జీవితం పరమావధి. వాళ్ళు టెంపరీగా ఇంట్లో ప్రాబ్లం వచ్చింది, డబ్బులు లేవు, లేదా కష్టం వచ్చింది, మగ పిల్లలు పుట్టట్లా, యజ్ఞం చేయి, పుత్రకామేశ్వర యోగం చేయి, నో ప్రాబ్లం, పొందు. కానీ నీ అసలు బాధ్యత ఏమిటి? పరమాత్మను అన్వేషించి తెలుసుకోవడం, దానికి కావాల్సింది చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఇవి చేయొద్దంటల్లా, దీనిలోనే కూర్చొని ఇది చాలనుకున్నవాడు దిగిపోతున్నాడు కిందకి. అది ఆయన చెప్తున్నటువంటి ఇది. కాబట్టి ఉన్నటువంటి మొదటి కర్మకాండ పట్టుకుని దాని వెనకాలే ఏడాడుతూ పోయేవాళ్ళు అవతల ఉన్నటువంటి ఉపాసనాకాండ, జ్ఞానకాండని వాళ్ళు తెలుసుకోవడం లేదు. సో ఆ విధంగా. తర్వాత కామాత్మనః, కోరికలే స్వరూపముగా గలవాడు. వాణ్ణి కదిలిస్తే అన్ని రకరకాల కోరికలే, ఒకటి కాదు. ఎందుకంటే ఒక పిల్లాడికి పెళ్లి చూపుల కోసం పెళ్లి కొడుకు ఎలాంటి వాడని అడిగారట. కనుక్కుంటాం కదా, కనుక్కుంటే వాడు చెప్పేట, వాడికి ఏ లక్షణాలు లేవండి, కొద్దిగా ఎప్పుడన్నా ఒక బీడి తాగుతాడు, అది కూడా ఎప్పుడంటే కాస్త మందు వేసుకున్నప్పుడు. ఆ మందు కూడా ఎప్పుడు తాగుతాడంటే ఏదన్నా ఒక కోడినో కుక్కనో తిన్నప్పుడు. అది కూడా ఎప్పుడు చేస్తాడంటే ఎవరి జేబన్నా కొట్టేసినప్పుడు. అంతేనండి, వాడికి వేరే దురలవాట్లు ఏమీ లేవని చెప్పాట మహానుభావుడు. ఇది మన టైప్. ఇది ఇప్పుడు అంటే కామ్యమైన కోరికలు తప్ప ఇంకొకటి లేవు మనకి, మన శరీరం అంతా అవే ఉన్నాయి. అటువంటి వాళ్ళని కామాత్మనః అన్నాడు. తర్వాత దీనికి కారణం ఏమిటి అంటే ఈషణత్రయాలు, అనగా దారేషణ, ధనేషణ, పుత్రేషణ. మానవుడికి పట్టి పీడించేవి 3 రకాలైనవి. దారేషణ, పెళ్ళాం మీద ప్రేమ, చచ్చిపోయినా సరే పెళ్ళానికి అన్ని రకాలు చేస్తూ ఉండాలి ఆవిడని సంతృప్తిపరచడానికి, అడుగులకు మడుగులు ఒత్తాలి. ఓకే, అది దారేషణ. రెండోది ధనేషణ. నేను చెప్పేవన్నీ నిజమే బేట, నవ్వద్దు, అర్థంగా. ధనేషణ, డబ్బు సంపాదించాలి. ఏ మార్గం సరైన సరే, ఆఖరికి ఎక్కడ బయట నుంచి కింద నుంచి పడుతుంటే దాని మీద నాలికి పెట్టినా సరే లేపి తీసుకుందాం, అంతే. డబ్బు సంపాదించడం ముఖ్యం మనకి.
ఇంకా వాడు భగవంతుని ఏం తెలిసి వస్తాడరా, సమస్య లేదు అది. మూడోది పుత్రేషణ, కొడుకుని బ్రహ్మాండంగా చేయాలి. మనం కిందప్పుడు కష్టపడి వచ్చాం, మన కొడుకు మాత్రం ఇది అవ్వకూడదని వాడిని ఏసీ దాంట్లో కారులో స్కూల్కి పంపించడం, నడిచేది పని లేకుండా. ఒక్కొక్కడు దిబ్బ కుక్కలాగా ఇంతంతలావు పిల్లలు. ఏమిటది, 4 అడుగులు వేయలేడా, నడిపించకూడదా, ఏసీలో పెట్టాలా, ఇవన్నీ చేస్తే ఏమవుతుంది? ఓకే బ్రహ్మాండం, నువ్వు సంపాదించి ఎంతోమందిని ఏడిపించి సంపాదించిన సొమ్ము యొక్క ఫలితం ఏమవుతుంది? ఆ పిల్లలు ఏమవుతారో ఎవరికి తెలియదు. నేను అన్నాను అనుకోకండి, చాలామందికి అవుతున్నాయి అవి, మనం ఏం చేయలేం. ఏమవుతుంది నీ ఫలితం? అందుకని తండ్రి చేసినటువంటి అన్యాయార్జితమైనటువంటి ధన సంపాదన మొదటిగా దాన్ని శిక్ష అనుభవించేవాళ్ళు భార్య, పిల్లలు మాత్రం. ఎందుకంటే ఆ అన్యాయార్జితాన్ని తినేవాళ్ళు వాళ్ళు అవుతారు. అందువలన దెబ్బ భగవంతుడు వాళ్ళకు కొడతాడు. ఆ విధంగా నీకు శిక్ష. ఎందుకోసం ఎవరు సంపాదించావో వాళ్ళు లేకుండా అయిపోతాడు. అందుకని మొన్న మనం మాట్లాడేటప్పుడు అర్జునుడు చెప్పాడే, మనం ఎవరి సుఖం కోసం అయితే అన్ని రాజ్యాలు కావాలనుకుంటామో మనం చేస్తుంటాము, వాళ్ళు లేకపోయినప్పుడు యుద్ధం చేయడం ఎందుకని మనకు చెప్పాడు కదా. ఇది సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ 3 రకాలైనటువంటి వాటలు ఉండడం వలన తాపత్రయం కొద్దీ దుష్ట ప్రవృత్తులు మనం పెట్టుకుని బతికినంతకాలం మనం కామాత్మలు అయిపోతాం. అంటే వాడి ఆత్మ అంతా కూడా, అంటే వాడి యొక్క జీవితం అంతా కూడా కామంలోని అన్ని కోరికలతోనూ నిండిపోయి ఉంటున్నదని చెప్పుకోవాల్సి వస్తుంది. తర్వాత స్వర్గపరాహ అంటే వాడు మోక్షం కావాలని ఎట్టి పరిస్థితుల్లోనూ కోరుకోడయ్యా. అదేందో నాకు తెలియదు, నాకు వద్దు, నాకు మ్యాక్సిమం వస్తే ఏంటి కావాలి? స్వర్గం కావాలి. ఆడ రంభ నృత్యం డ్యాన్స్ ఆడాలి, నిద్ర మందు కొట్టి పండుకోవాలి మంచిగా. ఇక్కడ చేసే పని అక్కడ చేయాలి. సో అది కోరుకుంటాం తప్ప ఆధ్యాత్మికంగా స్వర్గానికి ఏ విధమైన గుర్తింపు లేదు. మోక్షం ఒకటే గుర్తించబడింది ఆధ్యాత్మిక క్షేత్రంలో. నువ్వు దానికోసం ప్రయత్నం చేస్తే ఏమన్నా లెక్కేస్తాం, కానీ స్వర్గాని కోసమో లేకపోతే బంగ్లా కట్టుకోవడానికో లేకపోతే 10 ఎకరాల పొలం కొనుక్కోవడానికో దానికోసం నువ్వు చేశానంటే అట్ ఇస్ నో యూస్. నువ్వు చేసేవన్నీ కింద స్థాయివి. అది కాబట్టి నువ్వు ఇవేం సంపాదించినా మళ్ళీ జన్మకు రావడం ఖాయం. ఆఖరికి నువ్వు స్వర్గానికి యజ్ఞాలు చేసి స్వర్గానికి వెళ్ళినా మళ్ళీ అక్కడి నుంచి రావాలి. ఇందాక మనం చూసాం కదా. కాబట్టి ఇవన్నిటికీ అనుకున్నప్పుడు సరైనటువంటి పండితుడు, విజ్ఞత కలిగిన వాడు, విజ్ఞానం కలిగిన వాడు వీటి పట్ల అభిలాష ఉండకుండా ఉంటాడు. వాడు మాత్రమే పరమాత్మ యొక్క అనుగ్రహానికి అర్హుడవుతాడు. తర్వాత జన్మకర్మ ఫలప్రదాం. కాబట్టి అంటే ఏమిటనమాట, కామ్యమైనటువంటి కర్మలు అంటే ఫలానా దానికి ఇది ఫలానా దానికని నువ్వు చేస్తున్నంతకాలం మనం అక్కడ అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకుంటున్నాం నెక్స్ట్ జన్మకి. అంతేగాని మనం బయటపడటానికి మాత్రం ఏమీ చేయడం లేదు. కాబట్టి ఇది కూడా పనికిరాదన్నాడు. తర్వాత క్రియా విశేష బహూలాం భోగైశ్వర్యగతిం ప్రతి. స్వర్గాది భోగములను ఐశ్వర్యములను అభిలషించి వాని కొరకై అనేక యజ్ఞయాగాదులు ఆచరించుచు కర్మకాండ యందు మునిగిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పొందేటువంటి సుఖము అశాశ్వతమైనది, క్షణికమైంది. కాబట్టి వాళ్ళు ప్రాపంచికంలో క్షణికమైనటువంటి సుఖాలు పొందుతారు తప్ప నిత్య సత్యమైనటువంటి పరమశాంతిని వాడు పొందే అవకాశం లేదు అని చెప్తున్నాడు. తర్వాత తయా ప్రహుత చేతసాం. కామకర్మ నిరతులు చెప్పు తీయని మాటలచే జనుల మనములు ఏడవబడుతున్నవి. అంటే ఇప్పుడు ఒక ఆశ్రమ పెద్దగానో లేకపోతే ఒక గుడిలో పందిగానో ఒక పండితుడుగానో పలానా ఇదన్నీ చేస్తే మీకు మంచి జరుగుతుందని కామ్యకర్మలే అవి చెప్తూ ఉంటే దానివలన అబ్బా గురువుగారు చెప్పాడు మనం వెళ్ళి చేద్దామని వెళ్ళిపోతారు. పాపం వాడు పాపం పుణ్యం ఆలోచించలేడు, వాడి యొక్క మేధస్సు తక్కువ. అట్లా దాని పట్ల లాగబడిన వాళ్ళు ఏం చేయాలంటే అటువంటి మాటలు చెప్పేవాళ్ళ సహవాసం చేయకుండా ఉండాలి. అప్పుడు నీకు కనీసం కొంతకాలానికి మంచి జరుగుతుంది. ఇకపోతే ఆఖరిది వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌన విధీయతే. ఈ భోగైశ్వర్యాల ప్రసక్తి వలన జరిగేది ఏంటంటే వాడు ఏ స్థాయిలో కూడా ధ్యానాన్ని, నిశ్చలమైన ధ్యానాన్ని అనుసరించలేడు. తరువాత వాడికి సమాధి స్థితి రావడం అనేది అత్యంత దుర్లభమైన విషయము. సమాధి స్థితి రాందే నువ్వు ఆత్మ జ్ఞానానికి అర్హుడు కాలేవు, అది రాందే నువ్వు పరమాత్మని చేరలేవు. కాబట్టి నువ్వు ఎంతసేపు చుట్టూ ఉన్నటువంటి ప్రపంచ విషయాల పట్ల
నేను ఇందాక చెప్పిన డొంక తీగ స్థితి నుంచి మారి కట్టెకి అతుక్కున్న తీగలాగా నువ్వు మారేంత వరకు మనకి జన్మకి నిష్కృతి లేదు. ఈ వివిధమైనటువంటి ప్రలోభాలతో మనం మన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ నెక్స్ట్ జన్మకి కావలసినటువంటి అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకున్నాం తప్ప ఈ జన్మ పుట్టుకల యొక్క చక్రం నుంచి బయటపడదామనే ప్రయత్నం జరగడం లేదు ఇన్ని రకాలైన ప్రలోభాల వలన. కావున ఈ ప్రలోభాల పట్ల తగు జాగ్రత్తగా ఉండవాలని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. అదే విషయం మనవి చేయడం జరిగింది. ఏతత్ కృష్ణార్పణమస్తు.